యేసుక్రీస్తు ప్రభువును నువ్వు విడిచిపెడుతున్నావా? ఒకవేళ అలా విడిచిపెడుతున్నట్టయితే నువ్వు మోసపోతున్నావు. ఏదో మా కులాలు ఉన్నాయి, మా మతాలు ఉన్నాయి, మా దైవాలు ఉన్నాయి అని చెప్పి నువ్వు వెనకంజ వేస్తున్నావా? మోసపోవద్దు. ఆయన ఆరోగ్య ప్రదాత అయి ఉన్నారు, ఆయన రాజులకి రాజు అయి ఉన్నారు, ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. ఆయన చేసే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మితిలేనివి. ఆయన నిత్యరాజ్య వారసత్వాన్ని మనకు దయచేయ దేవుడై ఉన్నారు. ఆయన ద్వారా తప్ప మనం ఎవరు పరలోక రాజ్యం వెళ్ళలేము. ఇది వాస్తవమైన సత్యము. ప్రియులారా, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే నిశ్చయముగా ఆయన యొక్క రక్తంలో మనం కడగబడాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. మరి దీని నుంచి తప్పించడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆ దినాల్లో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మరి విన్న తర్వాత ఇంటిని విడిచిపెట్టింది, దారిని పోతుంది, మరి పరిగెడుతుంది, ఆయన వెంట పరిగెడుతూనే వెళ్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దాని చుట్టూరు మరి అంత పెద్ద జన సమూహము అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి మరి అవ్వట్లేదు. అయినప్పటికీ కష్టపడింది. 12 సంవత్సరాలు నేను శ్రమ పడ్డాను, ఈ 5 నిమిషాలు నేను శ్రమ